హాయ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు ఏడాదిలో వచ్చే 24 ఏకాదశిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. ఈ తొలి ఏకాదశి రోజు మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన పేలాల పిండిని తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. తొలి ఏకాదశి నాడు తప్పకుండా పేలాల పిండిని తినాలని అంటారు. అంతేకాదండి, మన పితృదేవతలకు కూడా పేలాల పిండి అంటే చాలా ప్రీతికరం. కాబట్టి దేవాలయాల్లో ఇంట్లో అందరూ ఖచ్చితంగా పేలాల పిండిని ప్రసాదంగా తయారు చేసి అందరికీ ప్రసాదంగా పంచిపెడతారు. అయితే ఈ పేలాల పిండిని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూద్దారండి. నేను ఇక్కడ ఒక ప్యాన్లో మొక్కజొన్నలతో చేసిన యాక్టివ్ 3 మినిట్స్ సాల్టెడ్ పాప్కార్న్ ప్యాకెట్ని తీసుకుని కట్ చేసి వేసుకున్నాను. ఈ ప్యాకెట్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి అన్ని మొక్కజొన్న గింజలు ఈవెన్గా 3 మినిట్స్లో పాపైపోతాయి. ఇప్పుడు వీటిని జార్లో వేసుకుని తగినంత బెల్లం, కొద్దిగా కొబ్బరి తరుగు, 5 జీడిపప్పు పలుకులు, 5 బాదం పప్పు పలుకులు, కొద్దిగా కిస్మిస్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేలాల పిండిని విష్ణుమూర్తికి పెట్టి నైవేద్యపు గిన్నెలో ప్రసాదాన్ని పెట్టి విష్ణుమూర్తికి భక్తితో పూజ చేసుకుని సమర్పించాలి.